ప్రయోగాత్మక నాటకరంగం 1909లో తెలుగులో తొలిగా రామాయణ గాథను నాటకీకరణ చేయబడిన నాటకం పాదుకా పట్టాభిషేకం. శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించారు. 1910లో తొలిసారిగా ఏకాంకికలు రచించిన తొలి తెలుగు ఏకాంకిక కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. 1911లో హేతువాద దృక్పథంలో ప్రతిఘటనాత్మక నాటకం కురుక్షేత్ర సంగ్రామం. హేతువాద యుగానికి ఆది పురుషుడు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి రచించి సంచలనం సృష్టించారు. తర్వాత శంభుక కథ 1920, కూని 1935లో రచించారు. శ్రీ సామినేని ముద్దుకృష్ణ అశోకం 1934, శ్రీ అమంచర్ల గోపాలరావు హిరణ్యకశిపుడు, శ్రీ జీవి కృష్ణారావు భిక్షాపాత్ర మొదలైనవి. 1911లో పాండవోద్యోగం అని, 1914లో పాండవ విజయం అనే జంట నాటకాలను కలిపి నాటక సమాజాల వారు పాండవోద్యోగ విజయాలు లేక కురుక్షేత్రం అనే పేర్లతో ప్రదర్శిస్తుంటారు. ఇవి పౌరాణిక గొలుసు నాటకాలు. ఆంధ్రదేశమంతటా ప్రతి రంగస్థలం మీద, పల్లెల్లో, పట్టణాల్లో విరిగా ప్రదర్శించబడుతూ లక్షల ప్రదర్శనలు దాటి భారతీయ నాటక రంగంలోనే అసంఖ్యాక ప్రదర్శనలతో చరిత్ర సృష్టిస్తున్న పౌరాణిక నాటకం గొప్ప విజయవంతమైన రచన చేసిన జంట కవులు తిరుపతి వెంకట కవులు. శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి, శ్రీ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి. 1913లో గయోపాఖ్యానం నాటకంలో మొట్టమొదటిసారిగా నాటక పోటీలు మొదలయ్యాయి. దీన్ని శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించారు. 1914లో చిత్రనలీయం నాటకం బందరులో నాటక పోటీలు నిర్వహించారు. సురభి సమాజం వారు మొట్టమొదటిసారిగా కుల స్త్రీలను కుటుంబ సభ్యులు నాటక ప్రదర్శనలో ప్రవేశపెట్టారు. 1907లో మహిళా నాటక సమాజం గోనె పట్టాల కంపెనీ పేరుతో గుంటూరులో స్థాపించారు. 1920లో శ్రీ మారేపల్లి రామచంద్ర కవి తొలి స్త్రీ నాటక సమాజం సంగీత మానిని సమాజం విశాఖపట్నంలో స్థాపించారు. శ్రీమతి మల్లెల సూర్యనారాయణ, శ్రీమతి కొంకిపూడి చినచిట్టి, పెదబుల్లి చినబుల్లి పాత్రలు ధరించారు. 1920లో పాత్రలు ప్రేక్షకాగారం నుంచి ప్రవేశపెట్టడం అనే పద్ధతికి శ్రీ ధర్మవరం గోపాలాచార్యులు రామదాసు నాటకంలో శ్రీకారం చుట్టారు. శ్రీ కొత్తపల్లి బంగారాజు కనరు వినరు మూర్ఖులు 1985లో ప్రేక్షకులు రాకముందు నుంచే ముందు తెర తీసి ఉంటుంది. ఓ పౌరుడికి బయట యాక్సిడెంట్ అయినట్లు, అతన్ని కొందరు ఆడిటోరియంలోకి మోసుకొస్తున్నట్టు తర్వాత స్టేజీ మీదకు తీసుకొస్తారు. ఆర్గనైజర్, స్కూటర్ వాలా, డాక్టర్, సర్పంచ్ పాత్రలు ప్రేక్షకాగారం నుంచి ప్రవేశిస్తాయి. నటాలి ఫిబ్రవరి 1986 ప్రచురణ. గాలి మేడలు, విశ్వశాంతి మొదలగు నాటకాల్లో ప్రేక్షకులను కూడా నాటకాలలో భాగస్వాములను చేయటం కోసం పాత్రలను ప్రేక్షకుల్లో కూర్చోబెట్టడం, పాత్రలు ప్రేక్షకులతో మాట్లాడించటం మొదలగు ప్రయోగాలు చేశారు. ఆచార్య ఆత్రేయ ఎవరు దొంగ, ఆచార్య ఆత్రేయ అంత్యఘట్టం, గోవిందరాజు రామకృష్ణారావు కథ చెప్పిన నిజం, శ్రీ ఆర్వి చలం ఇది నాటకం కాదు,
అది శశిమోహన్ కోహినూర్ మొదలైనవి. నాటక ప్రయోగాలను అవహేళన చేస్తూ వెలువడిన నాటకాలు, నేపథ్యంలో జరిగే కథాగమనం ఇతివృత్తంగా ఉన్న నాటకాలు. శ్రీ టిబి రాఘవాచార్యులు సంగీత ఇంద్రసభ 1920, తిరుపతి వెంకట కవులు రసభాసము, శ్రీ విశ్వనాథ కవిరాజు నేపథ్యం, మల్లాది అవధాని అసంపూర్ణ రామాయణం, చింతా దీక్షితులు నాటక ప్రహసనం, కె రఘుపతిరావు నాటక కోలాహలం, నండూరి బంగారయ్య రాజ్యలక్ష్మి, సంగీతం శ్రీనివాసరావు అంత్యఘట్టం 1957, కొత్తపల్లి బంగారాజు నాటకం ఓ బూటకం. నాటకం ప్రదర్శించగా తెరలో జరిగే నటీనటుల వ్యక్తిత్వాల చిత్రణ, ముద్రణ, ప్రదర్శన కాలేదు. శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ చీమకుట్టిన నాటకం, శ్రీ అత్తిరి కృష్ణారావు దర్శకత్వంలో చీమకుట్టిన నాటకంలో కొత్తపల్లి బంగారాజు నాగభూషణ పాత్ర ధరించారు. 1975 మార్చి 27న ప్రదర్శించబడింది. ఇంకొన్నిసార్లు ప్రదర్శించారు కూడాను. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి శ్రీషిగా విద్యార్థి నాటక దర్శకుడిగా కొత్తపల్లి బంగారాజు శ్రీషిగా ఆంధ్ర యూనివర్సిటీలో 1980 మార్చిలో 2-3 తేదీల్లో ప్రదర్శించారు. 1921లో గాంధీ మహోదయం, నవయుగారంభం, గాంధీ విజయం, నవయుగం, పాంచాలి పరాభవం, డైరాసుర లేక పంజాబ్ దురంతాలు మొదలగు జాతీయ నాటకాలు భారతదేశంలో ప్రప్రథమంగా రచించిన జాతీయవాది శ్రీ దామరాజ పుండరీకాక్షుడు. సమకాలీన జాతీయోద్యమాలను ఇతివృత్తాలుగా నాటక రచనకు పూనుకున్న మొట్టమొదటి జాతీయవాద నాటక కవి శ్రీ దామరాజు. జాతీయవాద నాటక పితామహుడు బిరుదులు పొందారు. 1936లో కలియుగారంభం, క్విట్ ఇండియా మొదలగు జాతీయ నాటకాలు కూడా రచించారు. శ్రీ డి సీతారామయ్య స్వరాజ్యధ్వజము, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గాంధీ విజయధ్వజం. 1920-21 ప్రథమార్థ ప్రకరణము, చింతామణి వేశ్యావృత్తి నిర్మూలన మీద, వరవిక్రయం, వరకట్న దురాచార నిర్మూలనం మీద, మధుసేవ త్రాగుడు దుర్వ్యసనం నిర్మూలన మీద, సమకాలీన సమస్యలతో నవీన భావాలను సమూహంగ వాదాన్ని జోడించి సాంప్రదాయ రీతిలో నాటకాలు రచించి కొత్త ప్రయోగాలు శ్రీ కాళ్ళకూరు నారాయణరావు రచించారు. సాంఘిక నాటకాలే అయినా పౌరాణిక నాటకాలకు ధీటుగా ప్రదర్శించబడ్డాయి. 1921 సత్యం, 1922 చిత్రాంగి, 1923 శివం, 1923 సుందరం, 1926 శాలిని, 1927 శశాంక, 1927 సావిత్రి, 1930 మంగమ్మ, 1947 పద్మరాణి, 1947 ప్రూర్వ మొదలగు స్త్రీవాద నాటకాల సంఘంలో స్త్రీ పురుషుల అసమానతలను, స్త్రీల సాంఘిక బానిసత్వం, అర్థం లేని కట్టుబాట్లతో ప్రతిఘటనాత్మక నాటకాలు శ్రీ గుడిపాటి వెంకటచలం రచించారు. ఈ నాటకాలు ప్రదర్శించబడలేదు. వీటిని భావ ప్రధాన రూపాలు, డ్రామాస్ ఆఫ్ ఐడియాస్గా పేర్కొన్నారు. స్వేచ్ఛ ప్రణయం, స్త్రీ స్వేచ్ఛ కోసం సాహిత్యంలో విప్లవాన్ని తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. శ్రీశైలం హేతువాద మానవతావాదంలో రచించిన నాటకాలు ఇవి. 1924లో ప్రథమ సాహిత్య రూపకం లిటరరీ ప్లే కుంభరాణ శ్రీ దువ్వూరి రామిరెడ్డి విషాదాంతముగా రచించారు.
కవితోద్యమము చేత ప్రభావితులైన కవులు కొత్తదనముతో సాహిత్య రూపములు రచించారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో